All, welcome to S2NIS Academy. Welcome back to our practice series. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ సిరీస్ ని మనం ప్రారంభించాము. ఆ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం కొన్ని ప్రశ్నల్ని వాటి ఆన్సర్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనం ఆన్సర్ చేస్తే వీటికి మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుందో చూద్దాం. ఓకేనా? అయితే ఈ రోజు మనం ఇచ్చిన ఆ టెస్ట్ లో ఈ రోజు ఇచ్చిన ఈ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ దేనికోసం ఇచ్చామండి? మల్టీ యాంగిల్ ఇమేజర్ ఫర్ ఏరోజల్ మిషన్ దానికి సంబంధించి ఇచ్చామన్నమాట. క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద మల్టీ యాంగిల్ ఇమేజర్ ఫర్ ఏరోజల్ మిషన్, ఎంఏఐఏ అంటారు. ఎంఏఐఏ దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ న్యూస్ లో బాగా ఎక్కువగా ఉందండి, అందుకోసమని మనం ఈ క్వశ్చన్ ని చూస్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ చదివే ముందు మనం ముందుగా అసలు ఈ ఎంఏఐఏ అంటే ఏంటి, మల్టీ యాంగిల్ ఇమేజర్ ఫర్ ఏరోజల్ మిషన్ అంటే ఏంటో బేసిక్ గా మనం ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకుంటే దాన్ని బట్టి ఈ స్టేట్మెంట్స్ అనేది సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఎంఏఐఏ మిషన్ ఎవరు తీసుకొచ్చారంటే నాసా ప్లస్ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకొచ్చారండి. ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ మిషన్ దేనికోసం డిజైన్ చేశారంటే ఇట్ ఈస్ డిజైన్ టు ఇన్వెస్టిగేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంపాక్ట్. అంటే ఎయిర్ పొల్యూషన్ దాని వలన హెల్త్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, హెల్త్ ఇంపాక్ట్ ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఏదైతే పర్టికులర్ ఎంఏఐఏ మిషన్ ఉందో ఆ మిషన్ ని నాసా ప్లస్ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకురావడం అయిందండి. అయితే ఇది మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం చేస్తారంటే కాదండి, సెలెక్టెడ్ కొన్ని మెగా సిటీస్ లో, ఎస్పెషల్లీ ఈ ఎయిర్ పొల్యూషన్ లో ఏవైతే బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి సిటీస్, వాటిని సెలెక్టెడ్ గా తీసుకొని అక్కడ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఆ ఎయిర్ పొల్యూషన్ వలన అక్కడ ఉన్న ప్రజల మీద హెల్త్ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది అనేది చేయడం కోసం ఈ ఎంఏఐఏ అనే మిషన్ ని తీసుకురావడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసరికి 3 ఇయర్ ప్రోగ్రామ్ అండి. 3 ఇయర్ ప్రోగ్రామ్. అందులో మనకి 11 సిటీస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది 3 ఇయర్స్ దీన్ని అబ్జర్వ్ చేస్తారు. దాంతో పాటు ఇందులో మనకి 3 ఇయర్స్ 11 మెగా సిటీస్. ఓకేనా? దీంట్లో మనకి ఇండియా నుంచి ఒక సిటీ కూడా ఉందండి. ఈ మిషన్ లోకి ఢిల్లీని కూడా ఒక పార్ట్ గా తీసుకొని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఉంది, ఆ ఎయిర్ పొల్యూషన్ వలన హెల్త్ ఇంపాక్ట్ ఏ విధంగా జరుగుతుందో కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది ఈ మానిటరింగ్ చేయడానికి, ఈ అబ్జర్వేషన్ చేయడం కోసం మనకి ఒక శాటిలైట్ ఉపయోగిస్తున్నారు. దీనికి ఓన్లీ 1 శాటిలైట్. ఆ శాటిలైట్ ని ఉపయోగించుకొని హై రెజల్యూషన్ ఇమేజెస్ తీసి లేదంటే హైలీ ఎక్విప్మెంట్ ద్వారా అక్కడ ఉన్న ఎయిర్ పొల్యూషన్ అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికోసం యూజ్ చేసిన శాటిలైట్ పేరు అంటే ప్లాటినో అంటుంది. ఈ శాటిలైట్ పేరు ప్లాటినో. ప్లాటినో శాటిలైట్ ను ఉపయోగించి ఈ మియా మిషన్ అనేది రన్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బేసిక్ గా మియా మిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఆన్సర్ అయితే చేద్దాం. ఏ విధంగా దీనికి ఆన్సర్ చేయొచ్చు, క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా, అండ్ ద ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ టు ఇన్వెస్టిగేట్ ద హెల్త్ ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, పొల్యూషన్ కాదు, ఎయిర్ పొల్యూషన్. రేపు పొద్దున్న ఎగ్జామ్లు ఇక్కడ ఏమిస్తారంటే ఓన్లీ పొల్యూషన్ అంటే అప్పుడు ఏమవుద్ది, గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది, అది సాయిల్ పొల్యూషన్ అవుద్ది, వాటర్ పొల్యూషన్ అవుద్ది, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఇక్కడ మీరు సింపుల్ గా ఎయిర్ పొల్యూషన్ అనే పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ మిషన్ వచ్చేసరికి దేనికో ఎవరు తీసుకొచ్చారండి? నాసా ప్లస్ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? దిస్ మిషన్ యూటిలైజ్డ్ కన్స్టలేషన్ ఆఫ్ మినియేచర్ శాటిలైట్స్ ఫర్ హై రెజల్యూషన్ ఇమేజింగ్ ఏరోజల్స్ ఇన్ ద సెలెక్టెడ్ సిటీస్. కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అని చెప్పామా, సింగిల్ శాటిలైట్ అని చెప్పాము. కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్ అంటే నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. బట్ మనం ఇక్కడ ఏం చెప్పాం? సింగిల్ శాటిలైట్. ఏదది? ప్లాటినో శాటిలైట్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు మనం చెప్పుకున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? న్యూఢిల్లీ ఈజ్ అమాంగ్ ద ప్రైమరీ టార్గెట్ సిటీస్ ఐడెంటిఫైడ్ ఫర్ ద మిషన్. ఎస్, ఇండియా నుంచి మొత్తం 11 ప్రైమరీ సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఇండియా నుంచి న్యూఢిల్లీ సెలెక్ట్ చేయడం అనేది కూడా మనం చదివాము. కాబట్టి ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఒకటో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ కరెక్ట్. మనకి స్టేట్మెంట్ క్వశ్చన్ ఏమి అడిగాడు? ఎన్ని ఇందులో కరెక్ట్ అని అడిగాడు. కాబట్టి ఓన్లీ టూ అంటే ఇక్కడ బి. అంతేనా? కాదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ ఏలో 1 ఇచ్చారు, బిలో 3 ఇచ్చారు, సిలో 2 ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్స్ చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటండి? సి, ఓన్లీ
టూ స్టేట్మెంట్స్ కరెక్ట్. అది ఒకటో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ కరెక్ట్. ఓకేనా? ఐ థింక్ ఈ మియా గురించి, ఎంఏఐఏ గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాము? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్. లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ గురించి మనం ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎల్హెచ్సి, ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అంటే ఏంటో బేసిక్ గా ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ మిషన్ టు స్టడీ ద పార్టికల్స్. మిషన్ టు స్టడీ ద పార్టికల్స్. ఓకేనా? ఏవైతే మన అట్మాస్ఫియర్ లో కానీ లేదంటే యూనివర్స్ లో కానీ ఉన్న పార్టికల్స్ ఉన్నాయో, ఆటమ్స్ ఉన్నాయో, వాటిని స్టడీ చేయడం కోసం, స్మాల్ నానో పార్టికల్స్ వాటంతటిని స్టడీ చేయడం కోసం తయారు చేసిన మిషన్ నే లార్జ్ హ్యాడ్రాన్ కొలైడ్ అని అంటారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ యాక్సలరేటర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఆ పార్టికల్స్ ని యాక్సలరేట్ చేస్తూ, అలాగే ఆ పార్టికల్స్ ని మూవ్ చేస్తూ, ఆ పార్టికల్స్ యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేయడం అనేది ఈ మిషన్ లో మనం ప్రధానంగా గుర్తించవచ్చు. అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చారండి. యూరోపియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే న్యూక్లియర్ రీసెర్చ్ కోసం తీసుకురావడం అనేది ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఓకేనా? ఎందుకోసం తీసుకొచ్చారండి? పార్టికల్స్ ని స్టడీ చేయడం కోసం ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అనేది తీసుకురావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాము? ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ యాక్సిలరేటర్. ఎస్, ట్రూ. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము? ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఎస్, చెప్పుకున్నాం. యూరోపియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ని తయారు చేశారన్నట్టు మనం చెప్పుకున్నాం. ఇట్స్ ఎ మిషన్ టు స్టడీ ద పార్టికల్స్. ఓకేనా? సెకండ్ కరెక్ట్. థర్డ్ ఏంటి? ఇట్ ఈస్ బిల్ట్ టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ గ్యాలాక్సీస్ అండ్ అదర్ సెలిస్టియల్ బాడీస్ అన్నాడు. అవునా? గ్యాలాక్సీస్ గురించి, సెలిస్టియల్ బాడీస్ గురించి తీసుకొచ్చారా? కాదు. యూనివర్స్ లో ఉన్న పార్టికల్స్ ని స్టడీ చేయడం కోసం ఇది తీసుకొచ్చారు, ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అనే మిషన్. ఓకేనా? సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓవరాల్ కి సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? 1, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సి. ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ ఆప్షన్స్. ఓకేనా? ఇదండి ఈ రెండవ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం మూడో క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ యూజ్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్? ఈ కింద వాటిల్లో ఏ యాక్టివిటీస్ కోసం ఇన్సాట్ అంటారు, ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఇన్సాట్ అంటారు దీన్ని మనకి, ఇన్సాట్. ఆ ఇన్సాట్ ని ఏ యాక్టివిటీస్ కోసం తీసుకురావడం అనేది జరిగింది అన్నట్టు మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం అయితే అయ్యిందండి. అయితే ఇన్సాట్ సిరీస్ వచ్చరికి మనకి 1980s నుంచి కనిపిస్తుంటది. 1980s లో మనకి ఇది మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. ఇట్స్ ఏ లార్జెస్ట్ మనకి ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎక్కడ ఈ శాటిలైట్స్ ని ఇన్సాట్ ద్వారా పంపించిన, ఈ ఇన్సాట్ మిషన్ లో భాగంగా పంపించిన ఈ ఇండియన్ నేషనల్ శాటిలైట్స్ ని ఎక్కడ దీన్ని పెడతారంటే జియో స్టేషనరీ ఆర్బిట్ లో పెడతారు. జియో స్టేషనరీ ఆర్బిట్. సో అక్కడ పెట్టి మన ఎర్త్ ని మానిటర్ చేయడం, ఎర్త్ ని అబ్జర్వ్ చేయడం, ఎర్త్ లో ఉన్న ఎర్త్ కి ఆ సిగ్నల్స్ ని పంపించడం, ఏదైతే ఆ కమ్యూనికేషన్ శాటిలైట్స్ గా వర్క్ అవ్వాలో ఆ పనులన్నీ ఈ ఇన్సాట్ అయితే చేయడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అంటే అయితే ఈ ఇన్సాట్ అనేది కంట్రోల్ సెంటర్ ఒకటి ఉందండి. ఆ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఇన్సాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అని అంటారు. ఇన్సాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఇది ఎక్కడ ఉందంటే మనకి అసన్ కర్ణాటకలో ఉందండి. ఓకేనా? సో ఈ కంట్రోల్ ఫెసిలిటీ ద్వారా ఈ శాటిలైట్స్ అనేది కంట్రోల్ చేయడం, ఈ శాటిలైట్ అనేది హ్యాండిల్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని మల్టిపుల్ పర్పస్ కోసం పంపించారండి. మీకు ఈ ప్రశ్న ఒకవేళ ఎట్లా ఇచ్చారనుకోండి, అక్కడ ఏది పెట్టినా 99% కరెక్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సులు ఉన్నాయండి. ఓకేనా? దీన్ని వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం యూజ్ చేస్తారు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తారు, నావిగేషన్ కోసం యూజ్ చేస్తారు, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? ఈ ఇండియన్ నేషనల్ శాటిలైట్ అనేది ఇన్సాట్ అనేది మల్టీపర్పస్ శాటిలైట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కరెక్ట్ కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి డి, ఆల్ 4 కరెక్ట్. ఓకేనా? ఐ థింక్ మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాము? ఫోర్త్ క్వశ్చన్. వన్ వెబ్స్ కన్స్టలేషన్ కోసం ఇచ్చాం. కన్స్టలేషన్ అంటే నెంబర్ ఆఫ్ శాటిలైట్స్.
ఒక దగ్గర లేదంటే ఒక పర్పస్ కోసం పెట్టడంనే కన్స్టలేషన్ గా మనం చెప్పుకోవచ్చు. సో వన్ వెబ్స్ అనే కన్స్టలేషన్ శాటిలైట్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఈ క్వశ్చన్ 99% ఎగ్జామ్ లో రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయండి, ఎందుకంటే ఇది బాగా న్యూస్ లో ఉంది, దీని ఇంపార్టెన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీని గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వన్ వెబ్ వన్ వెబ్ ఈ వన్ వెబ్ అనేది యూకే బేస్డ్ కంపెనీ అండి, యూకే బేస్డ్ కంపెనీ. ఓకేనా, యూకే బేస్డ్ కంపెనీ. అయితే ఇది ఏం చేస్తుందంటే శాటిలైట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్ లో పెట్టి ఇక్కడ ఉన్న ఏవైతే కంట్రీస్ అవసరాలు ఉన్నాయో, దేనికైతే శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ కమ్యూనికేషన్ కోసం ఈ వన్ వెబ్ కన్స్టలేషన్ ద్వారా శాటిలైట్స్ పంపించి, లేదంటే ఈ వన్ వెబ్ కన్స్టలేషన్ లో ఉన్న శాటిలైట్స్ ద్వారా మనకి కమ్యూనికేషన్ కి ఎక్కువ ప్రధానంగా మొబైల్ కమ్యూనికేషన్ కి ఎక్కువగా యూజ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇది ఎవరెవరు పంపించారంటే యూకే గవర్నమెంట్ ప్లస్ మన ఇండియా నుంచి ఒక కంపెనీ కూడా ఉంది. అదేంటంటే ఇండియాస్ భారతి భారతి ఎంటర్ప్రైజెస్ వీళ్ళిద్దరూ కలిపి కొంత వర్క్ చేయడం, ఆ శాటిలైట్స్ ని పంపించడం, ఆ శాటిలైట్స్ ని ప్రధానంగా మొబైల్ కమ్యూనికేషన్ యూజ్ చేయడం, మొబైల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. సో ఇవి ఎక్కడ ప్రవేశపెడుతున్నారండి? లో ఎర్త్ ఆర్బిట్. గుర్తుపెట్టుకోండి, లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ ఎక్కడ నుంచి ఉంటుందండి? 160 కిలోమీటర్స్ నుండి 2000 కిలోమీటర్స్ వరకు ఈ బిట్వీన్ ఎక్కడ పెట్టినా దాన్ని మనం శాటిలైట్స్ ఎక్కడ పెట్టినా దాన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ గా చెప్పుకుంటాం. సో అక్కడ ప్రవేశపెట్టి దీన్ని ప్రధానంగా దేనికోసం అంటే మొబైల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. ఓకేనా, అయితే ఇక్కడ ప్రవేశపెట్టడం ద్వారా ఈ వన్ వెబ్స్ కన్స్టలేషన్ ద్వారా అక్కడ ఉన్న శాటిలైట్స్ ద్వారా ఏం లాభం వస్తుందంటే హై స్పీడ్ నెట్వర్క్ అనేది ఉంటుందండి, హై స్పీడ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. ఓకేనా, దాంతో పాటుగా లో లేటెన్సీ లో లేటెన్సీ ఓకేనా, దాంతో పాటుగా లో లేటెన్సీ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అనేది మనకి కనిపిస్తుంది. బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అనేది రావడం కనిపిస్తుంది. ఓకేనా, ఇవి బేసిక్ అండి. అయితే ఇక్కడ ఈ లో లేటెన్సీ అంటే ఏంటి, ఈ కన్స్టలేషన్ అంటే ఏంటి, ఈ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, మీడియం ఎర్త్ ఆర్బిట్ ఏంటి, హై ఎర్త్ ఆర్బిట్ ఏంటి, ఇలాంటివన్నీ మీకు డీటెయిల్డ్ గా కావాలి, బాగా డెప్త్ గా కావాలి, ఈజీ వేలో అర్థం కావాలి అనుకుంటే మన కోర్సులో వీటి గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. కాబట్టి మన కోర్సులో జాయిన్ అయితే మీకు ఇంకా ఎఫిషియెంట్ గా ఈ పర్టికులర్ ఏవైతే లో లేటెన్సీ అని, హై స్పీడ్ అని ఇలాంటి పదాలు, లేదంటే బ్రాడ్బ్యాండ్ అనే పదం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి కీవర్డ్స్ ని ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తూ మీ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా మన క్లాసులు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి క్లాసుల్లో మీకు ఎవరికైనా కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో కొత్త అంశాలు ఈజీగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాం మనము, విత్ రిఫరెన్స్ టు వన్ వెబ్స్ కన్స్టలేషన్ అని క్వశ్చన్ ఇచ్చాం కదా, దాని గురించి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఏం అడిగాం? ఫస్ట్ స్టేట్మెంట్, వన్ వెబ్ యూజెస్ ఏ కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ ప్లేస్డ్ ఇన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్ టు ప్రొవైడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్. జనరల్ గా ఈ వన్ వెబ్ కన్స్టలేషన్ మొబైల్ కమ్యూనికేషన్ కి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఎక్కడ పెడుతున్నారని చెప్పుకున్నాం? లో ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్ లో పెడుతున్నారు, జియో స్టేషనరీలో కాదు. సో రాంగ్. ఇది మీకు ఎగ్జామ్ లో రావడానికి హైయెస్ట్ పాసిబుల్ టాపిక్. అట్ ద సేమ్ టైం ఈ స్టేట్మెంట్ కూడా ఇలానే అడగడానికి కూడా ఛాన్స్ ఉందండి, ఎందుకంటే మీకు అక్కడే కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది లో ఎర్త్ ఆర్బిట్ లో వన్ వెబ్స్ కన్స్టలేషన్ అనేది ఉందండి, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్, ద ఫైనల్ సెట్ ఆఫ్ శాటిలైట్స్ వాజ్ లాంచ్డ్ బై ద లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్, జిఎస్ఎల్వి మార్క్ 3, విచ్ ఈస్ ద హెవీయెస్ట్ రాకెట్ యూజ్డ్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎస్, రీసెంట్ గా మనకి 36 శాటిలైట్స్ పంపించడం అనేది మనం అబ్జర్వ్ చేసాం, రీసెంట్ న్యూస్ లో ఉంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ సెటప్. దీని ద్వారా ఆల్మోస్ట్ ఎన్ని పంపించారంటే ఇప్పటి వరకు 618 618 శాటిలైట్స్ పంపించారు. ఆ శాటిలైట్స్ ను ఉపయోగించుకొని మొబైల్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం అనేది యూజ్ చేయడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓవరాల్ ఈ క్వశ్చన్ అడిగింది ఏంటంటే కరెక్ట్ ఏంటని అడిగారు. సో ఓన్లీ బి కరెక్ట్. ఓకేనా, ఐ థింక్ ఇది కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి దీనికోసం ఇన్ డీటెయిల్ గా చదవండి. ఒకవేళ మీకు చదవడానికి సోర్స్ లేకపోతే మన మెటీరియల్లో డీటెయిల్డ్ గా ఇచ్చాం, క్లాసుల్లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి మన క్లాసుల్లో జాయిన్ అయితే ఇంకా ఎఫిషియెంట్ గా మీరు కాన్సెప్ట్ గురించి నేర్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? ఫిఫ్త్ క్వశ్చన్ దేనికోసం ఇచ్చామండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్. మిసైల్స్ గురించి చెప్పడం అనేది జరిగిందండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. అందులో మనకి ప్రధానంగా చూసుకుంటే బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అని ఉంటాయండి. బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అని ఉంటాయి, క్రూయిజ్ మిసైల్స్ అని ఉంటాయి. ఓకేనా, వీటిని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ ఫినామినాస్ లేదంటే ఈ పర్టికులర్ టెక్నాలజీని బేస్ చేసుకుని డిఫరెంట్ మిసైల్స్ అయితే తయారు చేయడం జరిగింది. అయితే బేసిక్ గా బ్యాలిస్టిక్ అంటే, క్రూయిజ్ అంటే ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే ఇట్స్ హై
ట్రాజెక్టరీ, హై ట్రాజెక్టరీని ఫాలో అవుతుంది. హై ట్రాజెక్టరీ అంటే హై లెవెల్, హై ఆల్టిట్యూడ్ లో ఫ్లై అయ్యే మిసైల్ గా మనం బ్యాలిస్టిక్ మిసైల్ ని చెప్పుకుంటాం. అలాగే ఈ క్రూయిజ్ మిసైల్ వచ్చేసరికి లో ఆల్టిట్యూడ్, ఇది తక్కువ హైట్ లో ఆ, ప్రయాణించే ఫ్లై అయ్యే ఒక మిసైల్ గా చెప్పుకుంటాం, లో ఆల్టిట్యూడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో డిఫరెన్స్ ఏంటిది, ఇది ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అయితే ఏదో ఉంది, ఇది రాకెట్ మోటార్ యూజ్ చేసుకుంటాం. రాకెట్ మోటార్ దేనికోసం యూజ్ చేస్తుంది, అది థ్రస్ట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ఆ మిసైల్ పైకి వెళ్ళాలి, ఆ ఆల్టిట్యూడ్ ఏదైతే హై ఆల్టిట్యూడ్ అనుకున్నామో ఆ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళాలంటే ఆ థ్రస్ట్ వైట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రొపెల్లెంట్ గా మనకి యూజ్ చేసేది ఏంటంటే రాకెట్ మోటార్. క్రూయిజ్ మిసైల్ ఏం యూజ్ చేస్తారు, క్రూయిజ్ మిసైల్ లో జెట్ ఇంజిన్స్ ని యూజ్ చేస్తారు. ఈ జెట్ ఇంజిన్స్ యూజ్ చేసుకుని క్రూయిజ్ మిసైల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా. అయితే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చేసరికి హై రేంజ్ మిసైల్స్ గా చెప్పుకుంటాం, హై రేంజ్ మిసైల్స్ గా చెప్పుకుంటాం. క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసరికి లో టు మీడియం రేంజ్ అనమాట, లో టు మీడియం రేంజ్ మిసైల్స్ గా చెప్పుకుంటాం. ఇవి బేసిక్ డిఫరెన్స్. దీని తర్వాత ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఒక డయాగ్రామేటిక్ గా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రౌండ్ స్టేషన్. ఈ గ్రౌండ్ స్టేషన్ నుంచి నేను మిసైల్ ని లాంచ్ చేయాలి. సో మిసైల్ లాంచ్ చేసి అది హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ఒక ట్రాజెక్టరీని ఫాలో అయ్యి మళ్ళీ కింద ఏదైతే టార్గెట్ ఉందో, ఇది టార్గెట్, ఇది బేస్ స్టేషన్. ఓకేనా. ఇలా ఒక పర్టికులర్ పాత్ ను ఫాలో అవుతూ అట్మాస్ఫియర్ దాటి పైకి వెళ్ళి మళ్ళీ గ్రావిటేషన్ యూజ్ చేసుకొని ఆ టార్గెట్ ని డిస్ట్రాయ్ చేసి ఆ టార్గెట్ ని రీచ్ అయ్యే మిసైల్ ని మనం బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. ఓకేనా. దీనికి ఒక ఫిక్స్డ్ పాత్ ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. ఇది మధ్యలో వెళ్తున్న మార్గంలో తన కోర్స్ అది దాని వెళ్ళే మార్గాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కానీ స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకోవడం కానీ ఈ బ్యాలిస్టిక్ మిసైల్లో లేదు, ఆ టెక్నాలజీ అనేది లేదు. ఇది ఒక ఫిక్స్డ్ పాత్ ఉంటది, ఆ పాత్ లో ఆ హై ట్రాజెక్టరీ పాత్ ని ఫాలో అవుతూ టార్గెట్ రీచ్ అవ్వడం కనిపిస్తుంది. ఈ పైకి వెళ్ళేంత వరకు, ఈ పర్టికులర్ పైకి వెళ్ళేంత వరకు అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్ ఇక్కడ వరకు ఉంటే ఆ అట్మాస్ఫియర్ ని కూడా దాటి ఇది పైకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి కిందకి రావడం కోసం గ్రావిటేషనల్ ఫోర్స్ యూజ్ చేసుకుంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ యూజ్ చేసుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది మనకి బ్యాలిస్టిక్ మిసైల్ లో ప్రధానంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అదే బేస్ స్టేషన్ నుంచి నేను క్రూయిజ్ మిసైల్ లాంచ్ చేశాను. ఈ క్రూయిజ్ మిసైల్ 90% స్ట్రైట్ పాత్ లో వెళ్తుంది. బట్ ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది, పెద్ద కొండ ఒక అడ్డంకి వచ్చింది. అప్పుడు అది పైకి వెళ్ళగలుగుతుంది, మళ్ళీ కిందకి వస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని ఫ్లై అవుతూ టార్గెట్ రీచ్ అవ్వడం మనం క్రూయిజ్ మిసైల్ లో చూడొచ్చు. సో క్రూయిజ్ మిసైల్ ఏంటి, ఫస్ట్ లాంచ్ చేస్తాం. లాంచ్ ఎలా, జెట్ ఇంజన్స్ ని ఉపయోగించి ఆ ప్రొపెల్లెంట్ ని ఉపయోగించుకొని దాన్ని లాంచ్ చేస్తాం. లాంచ్ చేసినప్పుడు అది ట్రావెల్ అవుతూ అక్కడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని అది తన అడ్జస్ట్మెంట్, తన కోర్స్ ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి కూడా క్రూయిజ్ మిసైల్ లో ఉంది. సో ఈ క్రూయిజ్ మిసైల్ ఏమైనా బ్యారియర్స్ వచ్చాయి అనుకోండి, ఆ బ్యారియర్స్ ని దాటుకుంటూ మళ్ళీ అలా తన మార్గం ఏదైతే వెళ్తున్న దారి ఉందో ఆ దారిని మార్చుకుంటూ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది క్రూయిజ్ మిసైల్ లో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ లోపలే ఉంటాయి, అంటే ఎండో అట్మాస్ఫియర్ లోనే ఉంటాయి. బట్ ఈ బాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసరికి ఎగ్జో అట్మాస్ఫియర్, హై ఆల్టిట్యూడ్ లోకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బేసిక్ డిఫరెన్స్. ఐ థింక్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్ కి క్రూయిజ్ మిసైల్ కి మీకు కొంత బేసిక్ అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు దీని స్పీడ్ ఎంత ఉంటుంది, దీంట్లో ఏ మిసైల్స్ ఆ టెక్నాలజీ ప్రకారం ఉంది, ఏ మిసైల్స్ ఈ టెక్నాలజీ ప్రకారం ఉంటాయి, లేదనుకుంటే ఇవి ఇలానే ఎందుకు వర్క్ అవుతుంది, అది హై ఆల్టిట్యూడ్ లో ఆ పర్టికులర్ ట్రాజెక్టరీని ఎందుకు ఫాలో అవుతుంది, ఇది దేనికి కావాలంటే దాని ప్రకారం వెళ్తుంది, దీనిలో ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా వస్తే అవన్నీ మనం డీటెయిల్డ్ గా క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేసామండి. మీకు ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా కావాలి, దీని గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే మన క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఇలాంటి కొత్త కొత్త అంశాలు ఈజీ వేలో సింప్లిఫైడ్ మేనర్ గా మీ క్లాసులు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఇదే టైప్ ఆఫ్ ఇలాంటి టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తే ఇంకా ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా. ఇది బేసిక్ గా బ్యాలిస్టిక్ కి క్రూయిజ్ మిసైల్ కి డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. Cruise missiles are propelled only for brief duration after the launch and it depends on the gravity to reach its target. Cruise missiles అట్లా వెళ్తున్నాయా, ఇనీషియల్ గా దాన్ని మనం ప్రొపెల్ చేస్తాము, తర్వాత అది కిందకి రావాలనుకుంటే గ్రావిటీని యూజ్ చేసుకుని వస్తుంది అని చెప్పుకున్నాం. ఏదండి, ఇక్కడ నేను ఆల్రెడీ డయాగ్రామేటిక్ గా చెప్పాను. బ్యాలిస్టిక్ మిసైల్ అట్లా వస్తుంది. క్రూయిజ్ మిసైల్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ కోర్స్ టెక్నాలజీ అనేది దాంట్ లోపల ఉంది క్రూయిజ్ మిసైల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఓకేనా. సెకండ్ స్టేట్మెంట్, పృథ్వీ 2, ధనుస్, ప్రహార్ మిసైల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రూయిజ్ మిసైల్స్. ఇది మీరు జాగ్రత్తగా స్టాటిక్ గుర్తుపెట్టుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పృథ్వీ 2 గానీ, ధనుస్ గానీ, ప్రహార్ గానీ ఇవన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ నాట్ ఏ క్రూయిజ్ మిసైల్. క్రూయిజ్ మిసైల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో మనకి మేజర్ది బ్రహ్మోస్ ఒక క్రూయిజ్ మిసైల్. ఓకేనా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. థర్డ్ ఏమి ఇచ్చారు,
ballistic missiles leave the earth atmosphere and re-enter to re-enter it while cruise missiles remain within the earth atmosphere. ఎస్ చెప్పుకున్నాము, బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చేసరికి ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి హై ఆల్టిట్యూడ్ లోకి వెళ్ళి గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఉపయోగించుకొని కిందకి రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈ క్రూయిజ్ మిసైల్స్ లో ఎర్త్ ఆర్బిట్ లోనే ఉంటాయి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకేనా? అయితే ఓవరాల్ గా ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? 1, 2 తప్పు కాబట్టి మూడో క్వశ్చన్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఓన్లీ 1. am I రైట్? ఓన్లీ 1 అనేది ఏ అనేది దీనికి ఆన్సర్. రైటా? కాదండి, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏం అడిగాము? ఇన్కరెక్ట్ అని అడిగాము. ఎగ్జామ్ లో మీరు 90% తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఇదే. కరెక్టా ఇన్కరెక్టా మీరు చూడరు, ఆప్షన్ చూస్తారు, తెలిసిందే కదా అనుకొని పెట్టేస్తారు. ఆ తప్పు రిపీట్ చేయకండి. అందుకోసమనే నేను తప్పు చేసి మీతో తెలియజేయడం కోసం అట్లా చెప్పాను. సో ఏంటి ఇన్ని కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఎన్ని కరెక్ట్ అండి? 1, 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బి. ఓకేనా? ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మీద. మనం ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ తో మళ్ళీ రాబోతున్న సెషన్స్ లో కలుద్దాం. మీకు ఎవరికైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కోర్సులు కానీ మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ కావాలంటే మన దగ్గర అప్డేటెడ్ కంటెంట్ తో అప్డేటెడ్ మెటీరియల్ ఉందండి. అలాగే సింప్లిఫైడ్ మేనర్ లో క్లాసులు ఉన్నాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ బేస్ చేసుకుని టెస్ట్ సిరీస్లు కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకుంటామంటే తీసుకోండి. ఫీజు కూడా చాలా తక్కువ అండి, 999 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం సర్వీస్ అన్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో మన కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేని వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ సిరీస్ ఎట్లా కంటిన్యూ చేస్తాము, ఎంతో కొంత అయితే మీకు నాలెడ్జ్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా, మా STNIS అకాడమీ ద్వారా అందుతుందని మేము తెలియజేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.